Plots time. Yes, Andy, this is Ravi Prakash, real estate expert from Hyderabad. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకునే వాళ్ళు వెరీ ఫ్యూ అని నేను చెప్పగలను. రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. బట్ టోటల్ ఓవరాల్ ఇండియాలో ఒక సైకిల్ నడుస్తుందండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రికవరీ ఫేజ్ ఉంటుంది. అంటే ఒక రెసిషన్ తర్వాత బాగా లో ట్రెండ్ తర్వాత మార్కెట్ రికవరీ అవుతుంది. రికవరీ ఫేజ్ తర్వాత ఎక్స్పాన్షన్, అంటే ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఎక్స్పాన్షన్ ఫేజ్ తర్వాత హైపర్ ఫేజ్. ఈ హైపర్ ఫేజ్నే మనం రియల్ ఎస్టేట్ బూమ్ అంటాం. ఈ బూమ్ టైంలో ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఉండదు. అందరూ ఒకే ప్లేస్, ఎవరో ఇన్వెస్ట్ చేశారని ఇంకొక పర్సన్ చూసి ఇంకొక పర్సన్ ఇలా బ్లైండ్గా హై ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయేది ఈ ఫేజ్లోనే యాక్చువల్గా. సో ఎప్పుడు కూడా హైపర్ ఫేజ్ తర్వాత అగైన్ రెసిషన్ వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ కూడా అవుతుంది, కొంతకాలం స్టేబుల్గా ఉండిపోతుంది. సో ఈ 4 ఫేజెస్ ఎప్పుడు రియల్ ఎస్టేట్లో నడుస్తూ ఉంటాయి. ఇది జనరల్గా 4 ఇయర్స్ 5 ఇయర్స్ సైకిల్స్ ఉంటాయి. ఏ ఫేజ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంటే రెసిషన్ టైంలో మనం రియల్ ఎస్టేట్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి లొకేషన్ ఐడెంటిఫై చేసి ఒక మంచి వెంచర్లోనో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది విల్లా ప్రాజెక్ట్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ ప్లాట్స్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనం మంచి ప్రాఫిట్స్ అప్పుడు తీసుకుంటాం. కానీ మార్కెట్ ఎప్పుడు రివర్స్లో నడుస్తూ ఉంటుంది. ఈ ఫేజ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి అండి. అమరావతికి ఎలక్షన్ బిఫోర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్లో విపరీతమైన ప్రాఫిట్స్ తీసుకున్నారు. కానీ అమరావతిలో గవర్నమెంట్ చేంజ్ అయ్యి 6 మంత్స్ తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చూసారా, వాళ్ళు అగైన్ 4 ఇయర్సో 5 ఇయర్సో 6 ఇయర్సో వెయిట్ చేయాల్సిన పరిస్థితులు. అంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు కూడా రికవరీ ఫేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ రీచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఏ ఫేజ్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిందంట మనం కొంతకాలం తర్వాత ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన తప్పు. ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతున్నప్పుడేమో ప్రైజెస్ ఎక్కువ అంటారు, మరి ప్రైజెస్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారా అంటే నో, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ డౌన్ఫాల్ అవుతున్నాయి సో వీ డోంట్ ఇన్వెస్ట్ అంటారు. ఇది ఎక్కడ కాంట్రడిక్ట్ కాదు కదా. సో ఈ ఫేజెస్ని అర్థం చేసుకోండి. రికవరీ ఫేజ్ ఉంటుంది, ఎక్స్పాన్షన్, అట్లీస్ట్ ఎక్స్పాన్షన్ ఫేజ్లో అన్నా మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్, మంచి ప్రాఫిట్స్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే హైపర్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎవరో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను, నన్ను చూసి ఇంకొక పర్సన్ ఎమోషనల్ బయింగ్. ఈ ఫేజ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్స్ కోసం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ హైపర్ ఫేజ్ తర్వాత వచ్చేది స్లో డౌన్ ఫేజ్. సో ఆ స్లో డౌన్ ఫేజ్ పాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఏ ఫేజ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ స్లో డౌన్లో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. బట్ అగైన్ పారామీటర్స్, ఒక మంచి రియల్టర్ని ఐడెంటిఫై చేయటం, ఒక మంచి వెంచర్ని అన్ని పర్మిషన్స్, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే లో ప్రైస్లో మనం ల్యాండ్ పర్చేజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇన్వెంటరీ ఇట్ ఈస్, అండ్ హై ప్రైస్లో మనం సెల్ చేసుకోవచ్చు. ఈ రికవరీ ఫేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఎంట్రీ ఎప్పుడు రియల్ ఎస్టేట్లోకి, మీరు ఎప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారో అలాగే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చో కూడా మీరు ముందే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయాలంటే యూ నీడ్ ఎ గుడ్ రియల్టర్ విత్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. సో అలాంటి రియల్టర్ని ఐడెంటిఫై చేస్తే యువర్ వర్క్ ఇస్ డన్ అండి. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ.